మరో జన్మంబులు గలవని గలవని నరులెరుగగ చెప్పనేల నానా విధులన్ దరగొడ్రాలుకు బిడ్డలు నిరువురు ఉదయించిరనుటానే మందు వినారా లోకుల మాట వింటాగనారా లోకుల మాట వింటాగనారా భూజా మందున పుట్టి పెరిగి రాలి నాయాకు భూజా మందున పుట్టి పెరిగి రాలి నాయాకు శాకాలందున చేతి గురించే నన్ను మాట నే మందు వినారా లోకుల మాట వింటాగనారా లోకుల మాట వింటాగనారా లోకుల మాట వింటాగనారా. ఈ కందార్థం లోపల ఎంత చక్కగా చెప్పింది చూడు. ఎందుకంటే అంటే ఈ జన్మనే మళ్ళీ తిరిగి రావడానికి కష్టం, అది రావడానికి అవకాశమే లేదనేది ఇక్కడ ఈ కదార్థం లోపల మనకు నాయన గారు చాలా చక్కగా వివరిస్తున్నాడు. మరో జన్మంబులు గలవని నరులు ఎరగక ఉండవని ఎరగక చెప్పనేలా తెలుసా? ఒకవేళ జన్మ ఉంది అనేది నీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నీకేమైనా కనబడుతుందా? లేని ఊహ పద్ధతులు అంటే తోచి మదిగి దోచి అనుకోవటమే తప్ప నిజం విచారించి అన్నమాట కాదు అని ఎరగక చెప్పనేలా నానా విధాలుగా అంటే నానా విధాలుగా అంటే 84 లక్షల యోనుల యందు నువ్వు ఇట్లా పుడతావు అట్లా పుడతావు అని అనుకోవటం. ఎందుకంటే వీళ్ళు ఎందుకు చెప్పినారు మహనీయులు పెద్దలు అంటే ఇట్లనే చెప్తే వీడు మేల్కుంటాడని. ఎందుకంటే అనేక జన్మల యందు ఇట్లా పుట్టవలసి వస్తుంది, యోనుల యందు కష్టాలు పడవలసి వస్తుంది, నరక బాధ అనుభవించవలసి వస్తుందంటే ఎందుకంటే చిన్నపిల్లోడు అన్నం తినకుంటే ఏదో చందమామ రావే జాబిలి రావే అని చెప్పి ఏదో పాట పాడి వానికి చందమామను చూపినట్టుగా ఆ చందమామ కావాలి అంటే అద్దం తెచ్చి పక్కన పెట్టి చంద్రుడు నీ పక్కనే ఉండడం తెలియజేసి వానికి అన్నం పెట్టినట్టుగా మహనీయులు మన పెద్దలు అనేక విధాలుగా చెప్పి మనకి మోక్ష మార్గాన్ని తెలియజేయాలి, జన్మరహిత మార్గాన్ని కూడా తెలియజేయాలి. దాంతో పాటు అనేది పెద్దలు ఎంతో కష్టపడి ఆ విధంగా మనకు చెప్పిండ్రు. అది మేల్కోవాలి నానా విధులను కదా. దరగొడ్రాలకు బిడ్డలు నిరువురు ఉదయించేదనుట నేమందు వినరా. ఈ ధర లోపల గొడ్రాలకు 2 బిడ్డలు పుట్టిండ్రు కదా. వాళ్ళు తగాద వచ్చి కుందేలు కొమ్ము తీసుకొని ఆకాశ మార్గంలో యుద్ధం చేసి పడుకొని చచ్చిపోయారు అంటే ఇంకేమనాలి వాళ్ళను? అయ్యో ఎట్లా సూతంపా అంటే ఇంకేమన్నట్టు, అయ్యో ఎట్లా దాచిన సూతంపా అన్నట్లుంది ఈ కథ అంతా విచారిస్తే. అట్లా అంటే ఈ ధర గొడ్రాలకు ఇరువురు ఉదయించారనంట ఏమందు వినరా. వాళ్ళిద్దరు కొడితే ఆస్తి తగాదాలు వచ్చి వాళ్ళిద్దరు కుందేలు కొమ్మలు తీసుకొని పొడుచుకొని చచ్చిపోయారంట అని కూడా చెబితే అయితే ఎట్లా సూతంపా అని ఊరంతా పోయి చూసినట్టు అట్లా విచారిస్తే అంత మాయ. అంటే గొడ్రాలకు అసలు పిల్లలు పుడితే గొడ్రాలు అవుతుందా? కాదు కదా. కానీ పుట్టినారు గొడ్రాలకు పుట్టినరు. లేని ఎందుకు చెప్తారు వీళ్ళు గొడ్రాలు బిడ్డ ఎందుకంటారు కదా. గొడ్రాలకు బిడ్డలు పుట్టినారు. ఎప్పుడు పుట్టినారు అంటే ఆమెకు పుత్రోత్సవం కావాలి, నేను కూడా ఒక కుమారుడు కుమార్తెను నా కడుపులో జన్మిస్తే నేను కూడా నా వంశాంకురం, ఎందుకంటే ఈ తల్లి భూమి పైన పుట్టి ఈ వంశం ఎత్తినందుకు ఈ వంశానికి ఒక వారసుని ఇస్తే నాకు కూడా రుణం తీరుతుంది కదా అనే ఆలోచన చేత ఆమె ఎంతో ఆయన మొక్కని దేవుళ్ళు లేవు అనేక దేవుళ్ళకు మొక్కి ఎంతో పెద్దలను అనుసరించి అనేక విధాలుగా నియమనిష్టల చేత రథాలు యజ్ఞాలు యాగాలు ఎన్నో చేసి వేసట పడి ఆమె మనసులంతా అదే రికార్డు నిండిపోయింది బాగా. ఎప్పుడు పిల్లలైతే బాగా ఆమె భోంచేసి ఇట్లా పడుకున్న తర్వాత ఆమె కలగన్నది. ఆ కలలో 2 కొడుకులు పుట్టిండ్రు. 2 కొడుకులు ఆ కలలో పుట్టినారు. పుట్టి ఆ కొడుకులు పెరిగి పెద్దగా అద్దు ముద్దు ముచ్చట అంతా చూసుకున్న తర్వాత వ్యవహారం మంచిగా చేసినారు. వాళ్ళంతా చేసిన పెళ్లి కూడా చేసింది అందరికి.
కలల్నే పెళ్ళిళ్ళు చేసింది. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వీళ్ళిద్దరు దేశాంతరం వెళ్ళి ఇట్లా పొడుచుకొని చచ్చిపోయారని నా కలగన్నది. బిడ్డలు చచ్చిపోయి, కొడుకులు చచ్చిపోయారు, కోడలు మాత్రం ఏదో ఇంట్లో కూర్చున్నది అనేది కలగన్నది. అట్లా ఈ అశుభ వార్త, శుభాశుభములు రెండు జరిగిపోయినాయి అన్ననే. శుభము జరిగింది, అశుభము జరిగింది. ఇంకా బాధకు గురై ఏడుస్తుంది అంట, గొంతెత్తి ఏడుస్తుంది, ఏమో నా కొడుకులు చచ్చిపోయారు. ఏడుస్తుంటే ఈ పక్కల అనుకులంతా లేచిందంట. ఏమైంది 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 ఎల్లమ్మ ఎందుకు ఏడుస్తున్నావే అంటే ఇంకేం చెప్పాలి చెప్పకు, ఏమి లేదంటది పాపం, కన్నప్పటి నీళ్ళు పోతున్నాయి. అంటే ఈ మాట విచారిస్తే, నిజం విచారిస్తే ఎరక శాస్త్రాలు అట్లుండయని. ఈ ఎరక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లుగా కల్పించి మాయలో పడవేసి అన్ని మనల ముందుకోకుండా ఇట్లా ఉంది అనేది నాయనగారు ఇందులో చాలా చక్కగా. గొడ్రాలకు బిడ్డలు ఇరువురు పుట్టిరనుట ఏమందు వినరా వినరా, లోకుల మాటలు ఇవి వింత గనరా. వింత వింత ఏమంటారు దాన్ని, వింతలు కదా ఇవి. వింత అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం వింతనే కదా, కదా నిజం కాదు కదా. ఇది వింత వినరా. భుజగమందున బుట్టి ఏమంటాడు ఇక్కడ, భూజమందున బుట్టి. భూజమందున అంటే కొమ్మలయందు ఆకులు పుడతాయి, ఆకులు పుట్టినాయి. పుట్టి పెరిగి రాలిన ఆకులు మొత్తం మొత్తం భూజమందున అంటే ఆ కొమ్మలయందు చిగురించినాయి ఆకులు. చిగురించి అవి పెద్దగా ఆకులు పెద్దగా అయినాయి. అయిన తర్వాత అవి పండు వారుతాయి, కొన్నాళ్ళకు పండు వారి రాలిపోయినాయి. రాలిపోయిన తర్వాత మళ్ళా కొమ్మలయందు చేరి మళ్ళా చిగురించినాయి అంటే ఎవరన్నా నమ్ముతారా? మళ్ళీ రాలినాకు మళ్ళీ తిరిగి వచ్చాడు అతుకుంటదే, కొత్త ఎగురు వేరే రావచ్చు. ఇది అతుకుంటదే మళ్ళా, ఇది రానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఈ జన్మ మనకు రాక రాక వచ్చింది గనక ఇప్పుడే మేల్కోవాలి. జన్మలంటే అసలు ఏంది, సంకల్పో బంధ అన్నారు. సంకల్పమే జన్మ, వికల్పమే మరణం. ఇట్లా ఎన్నోసార్లు మనం కలగన్నాం. ఇవే దీంట్లోనే, ఈ కళలోనే ఈ సంకల్పాలు పుడుతున్నాయి సస్తున్నాయి, పుడుతున్నాయి సస్తున్నాయి. కాబట్టి నీ మంచి సంకల్ప బలం ఎక్కువైపోతే సంకల్ప బలం చేత పెద్దలను అనుసరించిన అనుకో. ఆ సంకల్ప బలం ఉంటే కదా నువ్వు మనసులో అనుకోవాలి కదా, ఇదంతా మాయ కదా, ఇదంతా లేనిది కదా, దీంట్లో మాయలో పడిపోయిన నేను, దీన్ని దాటించే మహనీయుడు దేశకోరత్నం ఎక్కడున్నాడో వారి పాదసేవ చేసి నేను జన్మ తరింపజేసుకోవాలి అనేది సంకల్పం రావటం. మళ్ళీ ఏదో పనుల ఒత్తిడి వల్ల మళ్ళీ మర్చిపోవటం, మళ్ళీ అనుకోవటం, మళ్ళీ మర్చిపోవటం. ఇవే జన్మలు. కానీ మళ్ళీ ఈ శరీరం విడిచిపెట్టి మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది అనుకోవడము, అంట్లో తెలుసుకుందాంలే అనుకోవడం, ఇది అవివేకం, అజ్ఞానందకారంలో చిక్కిన వాడి మాటలు, చేతగాని మాటలు అవి. అట్లా అనుకోకూడదు. ఈ జన్మ వచ్చింది కనుక ఇప్పుడే మంచి వయసు ఉన్నప్పుడే కదా, ప్రాయమున ఏయు తపం ఫలించునన్నాను. ప్రాయం అంటే వయసు. వయసులో ఉన్నప్పుడే పిల్లలకు అనాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, లేదు మంచిగా నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నా, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే. ఈ శరీరం బ్రహ్మ విద్యకు ఆధారమై ఉన్నది. ఈ శరీరం మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే తొందరగా మేల్కోవాలి. మనం మేలుకొని పెద్దలను చేరి నిజం విచారించి తేట తెల్లంగా తెలుసుకొని తరించాలి తప్ప అట్లా ఈ మనకు చూడడానికి ఎందుకు ఉపమానం ఇక్కడ. ఎందుకంటే భూజమందున పుట్టి పెరిగి రాలిన ఆకు, శాఖలందున చేరి చిగురించురని మాట ఇది ఎవడన్నా వింటారా? మళ్ళా శాఖలందు మళ్ళా కొమ్మకోయి అతుక్కొని మళ్ళీ ఎగిరించిందంటే సరిపోతుందా? అట్లా లేదు. మళ్ళీ తాతల తండ్రులు పోయినారు, మళ్ళీ వాళ్ళ కొడుకులు, తర్వాత మనవలు, వీళ్ళు ఇట్లా ఉంది అనుకో. అరటి చెట్టుకు దుంపవలే ఈ జన్మల పరంపర ఎట్లుంటుందంటే, అరటి చెట్టుకు శాఖ ఉంటదే, శాఖ ఉంటదే. మన జన్మల పరంపర కూడా అట్లే. పొరలు తీసే కొద్దీ పొరలే కదా, అన్ని పొరలే కదా, లోపల యువత ఏముండదు. అయితే ఇది దానికి కూడా ఇత్తనం లేదు, ఆ పండుగ ఇత్తనం లేదు, అరటి పండుగ. మరి అది ఎట్లా ఇంకో చెట్టు ఎట్లా దానికి దుంప కూడుతూ ఉంటాయి, లోపల దుంపలు ఉంటాయి కదా,
అట్లా అనేకంగా పుడతా ఉంటాయి. అంటే అది నిజమైనటువంటిది కాదు సంతానం. అది దుంపకు పుట్టినోళ్ళే వీళ్ళంతా కూడా, వీళ్ళు అట్లే అందరు కూడా దుంపకు పుట్టినోళ్ళే కదా. తాత నుండి కొడుకు, కొడుకు నుండి నీవు, ఇంకా అట్లా 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 అంతా ఇట్లా వస్తుంది అనమాట. అంటే అది నిజమైన పుత్రం కాదు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కాబట్టి నిజమైన జ్ఞానపుత్రుడు కనాలి అంటే ఇక్కడ తలయందు పుట్టి తండ్రిని రైతమ నేనని అహం చంపాలి. అట్లా గురువుల దగ్గర చేరితేనే ఈ బోధ విని అక్కడ నీకు చెవియందు ఈ జ్ఞానం చొరబడి సహస్రాల మంది నిలిచి అక్కడ జ్ఞానపుత్రుని కంటే అది నిజమైన జన్మ, నువ్వు తరించినటువంటి మార్గం. అందుకే అరటి చెట్టుకు తలలో గొలేస్తే దాన్ని తీసేస్తాం తరించినట్టు. అట్లా ఇక్కడ నీకు పుట్టాలనేది పెద్దలు చెప్పుకొచ్చినట్టుగా నేమందు వినరా, ఇది శాఖలందున చేరి ఎగిరించదు, అది అబద్ధము. నీకు కూడా మళ్ళీ ఇంకో జన్మ ఉంది నేను తెలుసుకుంటా అనుకోవడం కూడా అబద్ధము. ఇప్పుడే మేల్కోవాలని అయినా మనకి మంచి వయసు ఉంది, మంచి టైం ఉంది, ఇప్పుడే మేల్కోవాలనేది కందార్థం లోపల స్వామివారు చాలా చక్కగా మనకు సెలవిచ్చినాడు. కాబట్టి జై శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు జై.